హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే పెళ్ళి పెళ్ళి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే దడ పుట్టేస్తుంది నిజంగా చెప్పాలంటే. ఏంటండి అసలు అమ్మాయిలు ఎలా తయారయ్యారు? ఒక డ్రమ్ములో అంటాడు, ఇంకొకరు ఎవరో హనీమూన్లో అంటారు, ఇక్కడ పడుకున్నతోనే పీక్ కోసం చంపేస్తున్నారు. అసలు ఎలా నమ్మి ఎలా చేసుకోవాలి వీళ్ళని అర్థం కావట్లేదు. ఇంకో లాజిక్లెస్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకడు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతే అయిపోయింది కదా. చంపి ఎందుకు వెళ్ళడము? నార్మల్గా నేను చెప్పొచ్చు కదా, చాలా లాస్ ఉన్నాయి కదా, డివోర్స్ కూడా ఉన్నాయి, డివోర్స్ తీసుకుని హాయిగా వెళ్ళిపో, వాడు ప్రాణాలన్నీ మిగులుతాయి కదా, ఎందుకు చంపడం అని. చిన్నప్పటి నుంచి ఎవడో కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పోషించి వాళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుంటే పీకలు కోసి డ్రమ్లో కుక్కి ఎక్కడ పడితే అక్కడే చంపిపోతారా? అసలు ఎవరని చెప్పింది మీకు? ఏం రైట్స్ ఉన్నాయి మీకు అసలు? అందుకే ఇప్పుడు యూత్కి పెళ్ళి అంటే అసలు భయం వేస్తుంది. ఎవరిని నమ్మాలో తెలియదు. అందరు అలాగే ఉంటారు అంటారు, చెప్పలేం. మనకు వచ్చేది ఏదైతే గాన్ కేస్ కదా. సో ఎవరైనా అబ్బాయిలు పెళ్ళి చేసుకునే ముందు అమ్మాయిని 10కి 100 సార్లు అడగండి. ఏమీ కాదు, ఇష్టమా, నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఉంటే నువ్వు కాదు నేనే మీ ఇంట్లో చెప్తా అని వాళ్ళ ఇంట్లో మీరే చెప్పండి. ఎందుకు ఇదంతా? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వాళ్ళ ఇంట్లో చెప్పేయచ్చు కదా అమ్మాయిలు, కానీ చెప్పరు. ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకొని అబ్బాయి నేను అడిగింటాడా? పెళ్లి చేసుకొని లేదు కదా. మీ ఇంట్లో చెప్పారని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి వాడిని చంపి మళ్ళీ కూడా ఏంది అసలు? కొంచెం కూడా కామన్ సెన్సే లేదు అసలు అమ్మాయిలకి నిజంగా. ఉన్న ఒక జీవితంలో మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీకు ఇష్టం వచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఇంట్లో చెప్పండి. అసలు ఇంట్లో చెప్పలేనంత ధైర్యం లేదు, కానీ చంపేంత ధైర్యం వస్తుందా? ఇది ఎక్కడిది అసలు? ఈ ఫస్ట్ వీడియోలో ఇంత చెప్తున్నా, ఇంకో వీడియోలో ఇంకా దీని గురించి చాలా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని.